Hi friends, welcome to IT Tech Linux tutorial ఛానల్. లాస్ట్ ట్యూటోరియల్ మనం లినక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం కదండి. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి లినక్స్ని ఇన్స్టాల్ చేయండి. సో ఈ ట్యూటోరియల్ నుంచి మనం లినక్స్ స్టార్ట్ చేద్దాం. 1 by 1 కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి, టెర్మినల్ ఎలా యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ ఓఎస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇన్కేస్ మీరు కనుక ఓఎస్ ఇన్స్టాల్ చేయకపోతే వీడియోలో చూపించే ప్రకారం చేసుకోండి. సో లాగిన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అండ్ ఇన్కేస్ మీకు ఏదైనా ట్యూటోరియల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో ఇదండి, ఇలా డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. సో ఈరోజు మనం లినక్స్ యొక్క ఫస్ట్ వన్ డైరెక్టరీ స్ట్రక్చర్ చేసుకుందాం. సో ఇక్కడ హెచ్ఏప్రాక్స్ అనేది మీ యొక్క యూజర్ నేమ్ అనమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లినక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ. జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రెస్ట్, మరి డెప్త్గా వెళ్ళను, జస్ట్ అంటే ఏంటి, సో ఒక ఐడియా ఉండాలి కదా, సో అందుకనమాట. సో మనకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ విండోస్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూస్తే మన కంప్యూటర్లో సి డ్రైవ్, ఎఫ్ డ్రైవ్, సిడిఈఎఫ్ అలా ఉంటుంది కదా. సో ఇలానే మనకు లినక్స్లో అలా కాకుండా అన్నీ ఒక రూట్ డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట. సో మెయిన్ వచ్చేసి రూట్లో రిమైనింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక ఫోల్డర్ లాగా. సో మనకు విండోస్లో లాగా 3 డ్రైవ్స్ లాగా ఉండదు, మొత్తం కలిపి ఒకటే ఉంటుంది. అందులో సబ్ డైరెక్టరీస్ ఉంటాయి అనమాట. ఇది మెయిన్ రూట్ డ్రైవ్, ఇందులో అన్ని ఫైల్స్ ఉంటాయి. సో ఇందులో మనం బిన్ ఎన్ని ఫోల్డర్స్ గురించి ఉంటాయి స్టార్ట్ అన్నమాట. చేద్దాం అనమాట. స్లాష్ అంటే ఆల్వేస్ బిన్ రూట్ వచ్చేసి డైరెక్టరీ. బేసిక్ కమాండ్స్ ఉంటాయి. ప్రతి యూజర్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ బిన్ ఫోల్డర్లో ఉంటాయి అన్నమాట. సో క్యాట్ కానీ ఎల్ఎస్, సో కమాండ్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఒక యూజర్ ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన కమాండ్స్ అన్నీ బిన్ ఫోల్డర్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వన్ బూట్ అనమాట. సిస్టమ్ బూట్ అయినప్పుడు కర్నల్కి సంబంధించిన ఫైల్స్ కానీ, బూట్ లోడర్ ఫైల్స్ కానీ, సో సిస్టమ్ బూట్ కావడానికి కావాల్సిన ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ డివైజెస్ ఆల్ డివైజెస్ ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు కానీ, సో డివైస్ /hd1 అలాంటి నేమ్ పడుతుంది అన్నమాట. సో డివైస్కి సంబంధించిన ఫోల్డర్ ఇది. నెక్స్ట్ వన్ ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఏదైనా పోర్ట్ చేంజ్ చేయాలనుకున్నా, పోర్ట్ ఎడిట్ చేయాలనుకున్నా, సర్వీసెస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ, ఏదన్నా ప్యాకేజీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్నీ ఈటీసీలో ఉంటాయి. హోమ్ ఫోల్డర్లో యూజర్ యొక్క ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఏదైతే యూజర్స్ క్రియేట్ చేస్తామో వాటికి సంబంధించిన ఫోల్డర్స్ హోమ్ డైరెక్టరీలో పడతాయి. ఇక్కడ నేను హెచ్ఏప్రాక్సీ క్రియేట్ చేశాను కాబట్టి యూజర్, సో హెచ్ఏప్రాక్సీ హోమ్ ఫోల్డర్లో ఉంది. సో హెచ్ఏప్రాక్సీలో పర్టికులర్ యూజర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత లైబ్రరీ షేర్డ్ ఫైల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మీడియాకి సంబంధించిన ఫైల్స్ అంటే సిడి రోమ్, ఫ్లాపీ డిస్క్, వాటికి సంబంధించిన ఫైల్స్ మీడియాలో ఉంటాయి అన్నమాట. మీరు కనెక్ట్ చేస్తే మౌంట్లో ఒక ప్రాక్ వచ్చేసి సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అన్నీ ప్రాక్ డైరెక్ట్లో ఉంటాయి. అంటే సిస్టమ్ ఓఎస్ ఏంటి, కర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, సిస్టమ్ ఏ ప్రాసెసర్ మీద వర్క్ అవుతుంది, సో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ప్రాక్ దాంట్లో ఉంటాయి. బిన్కి డిఫరెంట్. బిన్లో వచ్చేసి ఓన్లీ యూజర్ ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ మాత్రమే ఉంటాయి. బిన్లో అడ్మిన్ ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఓన్లీ అడ్మిన్ మాత్రమే ఈ కమాండ్స్ని యూజ్ చేయగలడు. ఐపీ టేబుల్స్, కొన్ని అడ్వాన్స్డ్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. సో టెంప్లో టెంపరీ ఫైల్స్ ఉంటాయి. మీరు కనుక రీస్టార్ట్ చేస్తే సిస్టమ్ ఆ టెంపరీ ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో మేక్ షూర్ బిఫోర్ కాపీ.
లైక్ ఏదైనా ఆన్లైన్లో ఏదైనా రీడ్ చేసేటప్పుడు కానీ యూట్యూబ్లో వీడియో ప్లే అయ్యేటప్పుడు కానీ ఆ వీడియో పడతాయి ఈ వెబ్సైట్లో. ఓకే, ఆప్టల్ వచ్చేసి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఫైల్స్ ఉంటాయండి. మీరు ఏదైనా సరే ఇది యూజర్, నేను ఆప్టల్ గురించి చెప్తున్నాను. లాస్ట్ వన్ ఈజ్ వార్ అనమాట. వార్లో వచ్చేసి వేరియబుల్ ఫైల్స్ అంటే మీకు టైం బట్టి చేంజ్ అయ్యే ఫైల్స్ అనమాట. లాగ్స్ కానీ ఎప్పుడైనా సిస్టమ్ క్రాష్ అయితే క్రాష్ ఫైల్స్, ఎందుకు క్రాష్ అయింది, సో సమ్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇది జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా అయితే సో ఇన్వెస్టిగేషన్లో ఇది యూజ్ అవుతుంది బాగా. సో ఇదనమాట ఫైల్ సిస్టమ్ యొక్క హైరార్కీ. రూట్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ యొక్క ఓవర్ వ్యూ అనమాట. సో మనం ఇప్పుడు టర్మినల్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా. సో మనం టర్మినల్ ఓపెన్ చేయాలంటే 2 ways ఉన్నాయండి, 3 ways ఉన్నాయి యాక్చువల్గా. సో ఫస్ట్ ఓపెన్ చేయండి ఇది VMware, రైట్ క్లిక్ ఇచ్చి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+F ప్రెస్ చేస్తే ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో Ctrl+Alt+T ఈ 3 ఒకేసారి ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది టర్మినల్. లేదా రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఓపెన్ ఇన్ టర్మినల్ ఒక ఆప్షన్ ఉంది కదా, అదన్నా క్లిక్ చేయొచ్చు. ఈ సెకండ్ వే. లేదనుకుంటే ఇది టర్మినల్ యొక్క ఇంటర్ఫేస్. లేదా మీరు అప్లికేషన్స్ అని పైన ఉంది కదండి, అక్కడ సిస్టమ్ టూల్స్లో లాస్ట్ అనమాట అప్లికేషన్ సిస్టమ్ టూల్స్ టర్మినల్. సో ఇలానే మీరు ఓపెన్ చేయొచ్చు. ఇది డిఫాల్ట్గా ఇలా టర్మినల్ ఉంటుంది. టర్మినల్ ఈస్ మనం విండోస్లో ఎలా పని చేసుకుంటామో సో యూనిక్స్ కానీ లినక్స్లో కానీ జస్ట్ జనరల్గా డెవలపర్స్ కానీ వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం టర్మినల్తోనే యూజ్ చేస్తాను అనమాట. సో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మన పనులని. GUIతో ఉండదు అనమాట, CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. మనం విండోస్లో ప్రతిదీ గ్రాఫికల్గా ఉంటుంది. కాపీ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అలా టైప్ చేస్తాం. ఇందులో కూడా గ్రాఫికల్గా కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది లినక్స్ అడ్మిన్స్ కానీ వీళ్ళు టర్మినల్ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ SU అంటే సూపర్ యూజర్ అనమాట. సూపర్ యూజర్ అంటే రూట్ అకౌంట్. రూట్ అకౌంట్కి క్రెడెన్షియల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ రూట్ అకౌంట్ ఏమైనా చేయగలరు, లైక్ ఒక యూజర్ని యాడ్ చేయగలరు, డిలీట్ చేయగలరు. సో మనం వాటి గురించి తర్వాత తెలుస్తున్నాం. సో ఫస్ట్ టర్మినల్ ఓపెన్ చేయండి. సో ఈరోజు మనం కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. అప్ యారో ప్రెస్ చేస్తే ప్రీవియస్ కమాండ్ మనం ఏ కమాండ్ ఎంటర్ చేసామో ఆ కమాండ్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. ఇన్కేస్ మళ్ళీ సేమ్ కమాండ్ ఎంటర్ చేయాల్సి వస్తే మళ్ళీ మీరు ఇవ్వకుండా అదనమాట. ఈకో మీన్స్ ఒక ప్రింట్ చేయడానికి టెక్స్ట్ని మనకి ప్రింట్ ఎలానో ఈకో. పైథాన్లో ఈకో యూజ్ చేస్తారండి. సో ఫస్ట్ వచ్చేసి మనం డైరెక్టరీస్తో ఎలా వర్క్ చేసుకోవాలి దీంతో మనం స్టార్ట్ చేద్దాం. టర్మినల్ యూజ్ చేయడం. ఫస్ట్ కమాండ్ వచ్చేసి PWD అండి. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఇక్కడికి వెళ్ళాను, PWD ఎంటర్ చేయండి. ప్రజెంట్ మనం ఏ డైరెక్టరీలో ఉంటాం చెప్తుంది. స్లాష్ మీన్స్ రూట్. స్టార్టింగ్లో స్లాష్ ఉంటే అది రూట్ని స్టార్ట్ అవుతుంది. హోమ్ ఫోల్డర్లో HAProxy యూజర్ డెస్క్టాప్ మీద ఉన్నానని చెప్తుంది అనమాట. PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో నెక్స్ట్ CD అంటే చేంజ్ డైరెక్టరీ. సో మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళాలన్నా CD యూజ్ చేస్తాము. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి సమ్ నేమ్తో. IT Tech అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను.
సో నేను ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్నాను. డెస్క్టాప్ మీద నుంచి నేను ఐటీ టెక్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలన్నమాట. ఎల్ఎస్ అంటే లిస్ట్, ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. లిస్ట్ గురించి ఇంకో మోడల్లో ఉన్నాను, అందులో చూద్దాం. సిడి ఐటీ టెక్ అనమాట. మనం ప్రజెంట్ వర్కింగ్ డెస్క్టాప్ డైరెక్ట్ నుంచి ఐటీ టెక్ అనే డైరెక్ట్కి వెళ్ళామన్నమాట. సో ఒకసారి పీడబ్ల్యూడి ఎంటర్ చేసి చెక్ చేయండి. సో ఇది రూట్ డైరెక్ట్లో హోమ్ దాంట్లో హెచ్ఏప్రాక్సీ యూజర్లో డెస్క్టాప్ మీద ఐటీ టెక్ ఉన్న ఫోల్డర్ లోపలికి ఇది ఇప్పుడు ఎంటర్ అయిందనమాట. సో మనం ఏదైనా క్రియేట్ చేయాలన్నా సంథింగ్ కాపీ చేసుకోవాలన్నా మనకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు ఆ ఫోల్డర్లో కావాలనుకుంటే. సో సిడి నెగేషన్ టిల్ అంటారు. సో హోమ్ డైరెక్టరీ అనమాట. సో మనం హోమ్ డైరెక్టరీకి రావాలనుకుంటే సిడి టిల్ లేదా నెగేషన్ మీ ట్యాబ్ పైన ఉంటుంది. సో ఎంటర్ కొడితే మీ హెచ్ఏప్రాక్సీ వచ్చేసి మీ యొక్క హోమ్ డైరెక్టరీ. హెచ్ఏప్రాక్సీ యూజర్ నేమ్లో హోమ్ డైరెక్టరీ అనమాట. నెక్స్ట్ సిడి మీరు రూట్లోకి ఎంటర్ కావాలనుకుంటే సిడి స్లాష్ ఇస్తారనమాట. స్లాష్ అంటే ఇందాక చెప్పినట్టు ఆల్వేస్ అది రూట్ డైరెక్టరీ అనమాట. సో పీడబ్ల్యూడి ఎంటర్ చేస్తే రూట్ డైరెక్టరీ. సపోజ్ మీరు ఇప్పుడు ఒక డైరెక్టరీ ఉన్నారు, దాని యొక్క పేరెంట్ డైరెక్టరీ రావాలనుకున్నారు. సో నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐటీ టెక్ అనే డైరెక్టరీలోకి ఎంటర్ అవుతాను. సో సేమ్ కాపీ చేయండి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ కదా, స్లాష్ హోమ్ స్లాష్ హెచ్ఏప్రాక్సీ అనే యూజర్ నేమ్లో డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఐటీ టెక్ అనే ఫోల్డర్కి ఎంటర్ అయ్యాను. సో పేరెంట్ డైరెక్టరీ అంటే దానికన్నా పేరెంట్ అనమాట, దానికన్నా ముందు ఫోల్డర్ ఏదో అది. సో దానికన్నా ముందు ఫోల్డర్ ఏది, ఇందులో ఐటీ టెక్ కన్నా ముందు ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్. సో ఇక్కడ ఐటీ టెక్ యొక్క పేరెంట్ డైరెక్టరీ వచ్చేసి డెస్క్టాప్. సో ఆ డైరెక్టరీకి నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటే సిడి సపోజ్ డెస్క్టాప్కి హెచ్ఏప్రాక్సీ అనేది డెస్క్టాప్కి పేరెంట్ డైరెక్టరీ అనమాట. సో సిడి డాష్ డాట్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఐటీ టెక్ అనే ఫోల్డర్ నుంచి దాని యొక్క పేరెంట్ డైరెక్టరీ అంటే డెస్క్టాప్ ఇక్కడ. సో ఇప్పుడు పీడబ్ల్యూ చేస్తే వస్తుంది. మనం ఇప్పుడు హెచ్ఏప్రాక్సీ దాని యొక్క డెస్క్టాప్ యొక్క పేరెంట్ డైరెక్టరీ వెళ్ళాలంటే సిడి డాట్ ఇస్తే వస్తుంది అనమాట. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అబ్సల్యూట్ పాత్ అండ్ రిలేటివ్ పాత్ అంటే ఏంటో చూద్దాం. అబ్సల్యూట్ పాత్ అంటే వచ్చేసి ఆల్వేస్ రూట్తో స్టార్ట్ అవుతాయండి. సో ఇందాక మనం చూసినట్టు మీరు ఎవ్రీథింగ్ ఇవ్వాలి. సో సపోజ్ మీరు ఐటీ లెక్కన ఒక డైరెక్టరీకి వెళ్ళాలనుకున్నారు. సో మీరు ఎలా ఇస్తారు, సిడి స్లాష్ హోమ్ స్లాష్ హెచ్ఏప్రాక్సీ స్లాష్ డెస్క్టాప్ స్లాష్ ఐటీ టెక్ అని కదా. సో మీరు రూట్ దగ్గర నుంచి కంప్లీట్ పాత్ ఇస్తున్నారు. సో ఇలా కంప్లీట్ పాత్ రూట్తో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటుంటారు. సో రిలేటివ్ పాత్ అంటే రూట్ దగ్గర నుంచి మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళేసి ఐటీ టెక్. సో కంప్లీట్ పాత్కి ఇస్తే అది అబ్సల్యూట్గా పాత్ అయింది. రిలేటివ్ పాత్ అంటే జస్ట్ ఆ పాత్ నుంచి అదొక్క ఫైల్ నేమ్ ఇస్తారనమాట. సో అక్కడి నుంచి మాత్రమే ఇస్తారు. మీరు డెస్క్టాప్ మీద ఉన్నారు కాబట్టి డెస్క్టాప్ మీద నుంచి ఐటీ టెక్ అన్న ఫోల్డర్లోకి ఎంటర్ కావాలి. సో జస్ట్ అది మాత్రమే ఇస్తారు.
సో సిడి ఐటీ టెక్ ఇస్తే సో అది రిలేటివ్ పాత్ అవుతుంది. మీరు కంప్లీట్గా ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అది మాత్రం ఇస్తున్నారు. సో ఏదైతే మీరు ఇలా ఇస్తారో cd/home/ha ప్రాక్సీ /desktop/ITTech ఇక్కడ కూడా నేను ITTech ఫోల్డర్కి వెళ్ళాను, కానీ నేను కంప్లీట్గా పాత్ ఇచ్చాను. సో కంప్లీట్ పాత్ ఇస్తే అది ఎప్పుడు అబ్సల్యూట్ పాత్. పార్షియల్గా అదొక్క ఫైల్ అదొక్క ఫోల్డర్ కానీ మాత్రం ఇస్తే అది రిలేటివ్ పాత్ అవుతుంది అనమాట. సో క్లియర్ కదండి. సో అదనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ఎస్ కమాండ్ గురించి తెలుసుకుందాం. ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ది ఎల్ఎస్. జనరల్గా ఎల్ఎస్ యూజ్ చేస్తే ఒకసారి డెస్క్టాప్ పేరెంట్ డైరెక్టరీకి వచ్చింది. కరెంట్ డైరెక్టరీ ఉన్న క్లియర్ అనే కమాండ్ వచ్చేసి మీ యొక్క టర్మినల్ని క్లియర్ చేస్తుంది అనమాట ఎంటీగా. సో జూమ్ చేసుకోండి. సో ఎల్ఎస్ కమాండ్ వచ్చేసి ఆ యొక్క పర్టికులర్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ITTech అనేది కలర్ డిఫరెంట్గా ఉంది, బ్లూ కలర్, లైట్ బ్లూ అనుకున్నాను. మీన్స్ అది ఒక ఫోల్డర్. myname.txt నెగేషన్, yourname.txt నెగేషన్ ఉంది కదా. సో ఇవి హిడెన్ ఫైల్స్ అనమాట, ఇవి మనకు కనపడం. సో నేను అవి రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఎల్ఎస్ ఓన్లీ ITTech అనే ఫోల్డర్ మాత్రమే ఉంది. సో Ctrl+F ప్రెస్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వస్తుంది. నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, అది డిస్ప్లే అవుతుందో లేదో చెక్ చేద్దాం జనరల్గా. సో ITTech.txt అనే ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ మూడు వచ్చేసి షార్ట్ కట్స్ అండి. సో ఇప్పుడు మనకి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్, ఒక ఫైల్ ఉందన్నమాట. సో ఎల్ఎస్ అని లిస్ట్ చేస్తే ITTech అనేది ఒకటి, ITTech.txt అనేది ఒక ఫోల్డర్, ITTech.txt అనేది ఒక TXT ఫైల్ అనమాట. LS-C అంటే హిడెన్ ఫైల్స్ జనరల్గా డాట్తో మొదలై ఉంటాయి. సపోజ్ మీరు ఒక ఫైల్ డెస్క్టాప్ మీద పెట్టాలనుకుంటున్నారు, కానీ అది ఎవరికి తెలియకూడదు అనుకోండి. డాట్తో స్టార్ట్ చేసి నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ డాట్ తరుణ్ ఇచ్చాను. సో రిఫ్రెష్ చేయండి, అది అక్కడ కనిపించదు, డిసప్పేర్ అయిపోతుంది. సో అది మీరు ఇక్కడ నుంచి చూడాలనుకుంటే -- వేస్తే మీకు కనిపిస్తుంది అనమాట డాట్ తరుణ్. సో మీకు డెస్క్టాప్ మీద ఫైల్ మళ్ళీగా రావాలనుకుంటే అది చూద్దామండి. లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇన్ ది కరెంట్ డైరెక్టరీ ఎల్ఎస్ అంటే లిస్ట్ ఆఫ్ ది ఫైల్ ఇన్ దట్ డైరెక్టరీ. LS-A అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ ఇన్ దట్ డైరెక్టరీ. వాట్ ఆర్ హిడెన్ ఫైల్స్ అంటే ఇందాక చూసినారు డాట్తో స్టార్ట్ అయ్యేవి హిడెన్ ఫైల్స్ అనమాట. మీకు ఫైల్ యొక్క సైజ్ కూడా కావాలనుకుంటే వారి యొక్క పర్మిషన్స్ వచ్చేసి ఫ్యూచర్ మోడ్లో తెలుసుము. సైజ్ కావాలనుకుంటే LS-LH ఇస్తామన్నారు. హెచ్ జనరల్గా సైజుకి యూజ్ చేస్తాను, బోత్ ఇవ్వాలి. సో ఇక్కడ HA ప్రాక్సీ ITTech అనేది వచ్చింది, 4 KB ఉంది. ITTech.txt అందులో టెక్స్ట్ ఏం రాలేదు కాబట్టి 0 bytes ఉంటాయి. సో మీరు ఒకసారి TXT ఫైల్ని ఓపెన్ చేసి సమ్ టెక్స్ట్ అపెండ్ చేయండి. దిస్ ఈజ్ ITTech, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాని యొక్క ఫైల్ సైజ్ చూడాలనుకుంటే LS లేదా అప్ యారో ప్రెస్ చేయండి, సేమ్ కావాలి. సో ఇప్పుడు 42 bytes అనమాట. సో ఇది వచ్చేసి టెంపరీ ఫైల్,
సో ఇది జనరల్లో మనకు కనపడదు. సో ls మైనస్ ls. సో ఒకసారి మళ్ళీ ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్ ఇంకా ఇన్ ద డైరెక్టరీ, ls మైనస్ అంటే హిడెన్ ఫైల్స్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం, ls-lh అంటే ఫైల్ యొక్క సైజ్ తెలుసుకోవడానికి యూజ్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం అనమాట. mkdir అంటే మేక్ డైరెక్టరీ అనమాట. సో ఇందాక నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను, రైట్ క్లిక్ ప్రెస్ చేసి క్రియేట్ ఫోల్డర్. సో ఇప్పుడు నేను త్రూ కమాండ్తో ఎలా యూజ్ చేయాలో mkdir ప్రెస్ చేసి కమాండ్ యూజ్ చేసి మీరు ఒక డైరెక్టరీ నేమ్ ఇస్తే అది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను యూట్యూబ్ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సో mkdir యూట్యూబ్ అంటే యూట్యూబ్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేను ఆ యూట్యూబ్ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటే చేంజ్ డైరెక్టరీ cd. మీకు కంప్లీట్గా పాత్ర మీరు యూట్యూబ్ మొత్తం కంప్లీట్గా ఎంటర్ చేయని అవసరం లేదండి. వైవో కొట్టేసి ట్యాప్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. సో యూట్యూబ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళని ls ప్రెస్ చేశాను. సో అందులో ఏ ఫైల్స్ పెట్టలేదు కాబట్టి కామ్గా ఎంటీగా ఉంది. సో మళ్ళీ నేను డెస్క్టాప్ డైరెక్టరీకి వచ్చాను, cd డాట్ డాట్ క్లియర్. ఇప్పుడు టు క్రియేట్ సబ్ ఫోల్డర్స్ అలాంగ్స్ mkdir -p అనమాట. సో ఎంటర్ అయ్యాను. సో అందులో మళ్ళీ యూట్యూబ్ 1 అనే డైరెక్టరీ క్రియేట్ చేశాను. మళ్ళీ యూట్యూబ్లో యూట్యూబ్ 1 అనే ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళాను. మళ్ళీ అందులో కూడా ఇంకో యూట్యూబ్ 2 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను. ఇక్కడ స్పేస్ ఇచ్చారు కాబట్టి సపరేట్గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు ప్రతిసారి ఇవ్వకుండా సో -p అని ఇచ్చాను అనుకోండి. సో చూడండి ఒకసారి mkdir -p. సో మీరు ఎలా ఇస్తున్నారో అలా ఇచ్చండి. మీకు ఎలా ఫోల్డర్ స్ట్రక్చర్ కావాలో అలా ఇవ్వండి. యూట్యూబ్ ఫస్ట్ టాప్ డైరెక్టరీ అనమాట, టాప్ టు బాటమ్ అప్రోచ్ ఇవ్వండి. సో నేను మళ్ళీ డెస్క్టాప్ డైరెక్టరీకి వచ్చేసి ఇస్తాను అనమాట. /home/ha proxy డెస్క్టాప్. సో ఇప్పుడు సేమ్ కమాండ్ ఇవ్వండి, మేక్ డైరెక్టరీ mkdir -p. యూట్యూబ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అందులో యూట్యూబ్ 1 అనే ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. మరి ఆ సబ్ ఫోల్డర్లో కూడా యూట్యూబ్ 2 అనే ఇంకో సబ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఒకసారి చూడండి, యూట్యూబ్ క్రియేట్ అయింది, యూట్యూబ్ 1 అనే ఫోల్డర్ ఉంది, ఆ యూట్యూబ్ 1లో యూట్యూబ్ 2 అనేది ఫోల్డర్ క్రియేట్ అయింది అనమాట. సో ఇలా సబ్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే -p ఇచ్చేస్తే ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. యూట్యూబ్ 2కి యూట్యూబ్ 1 అనేది పేరెంట్ డైరెక్టరీ అనమాట, యూట్యూబ్ 1కి యూట్యూబ్కి పేరెంట్ డైరెక్టరీ. సో అదనమాట RMDR అంటే రిమూవ్ డైరెక్టరీ. సో ఒక డైరెక్టరీని రిమూవ్ చేయాలంటే మనం RMDIR అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సో RMDIR యూట్యూబ్ ఇచ్చారనుకోండి ఎర్రర్ వస్తుంది, ఎందుకు డైరెక్టరీ నాట్ ఎంటీ అని. సో RMDIR అంటే ఆ డైరెక్టరీ ఎంటీగా ఉంటే మాత్రమే డిలీట్ చేస్తుంది అనమాట. సో యూట్యూబ్ 1 డైరెక్టరీలో మనకి యూట్యూబ్ 1 అనే సంథింగ్ ఒక ఫోల్డర్ అయితే ఉంది. సో ఆ డైరెక్టరీ అనేది ఎంటీ అయితే కాదు. సో సంథింగ్ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయండి, మేక్ డైరెక్టరీ గూగుల్. సో గూగుల్ అనే ఫోల్డర్ ఇక్కడ క్రియేట్ అయింది, పైకి తీసుకొచ్చాను. సో దీన్ని ఇందులో ఏ ఫైల్స్ లేవు కాబట్టి ఇది ఇప్పుడు ఎంటీ డైరెక్టరీ అనమాట. సో ఇప్పుడు మనం RMDIR గూగుల్ ఇప్పుడు ఎంటర్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. ఎందుకు డిలీట్ అయిపోయిందంటే అది ఎంటీ డైరెక్టరీ. యూట్యూబ్ అనేది ఎందుకు డిలీట్ కాలేదంటే అది ఎంటీ డైరెక్టరీ కాదు. సో మనకు ఇలా సబ్ ఫోల్డర్స్ ఉన్నప్పుడు డిలీట్ కావాలంటే RMDIR సేమ్
ఆర్ కాదండి. సో అది RMDR -P. వేర్ ఈస్ మీకు ఏమైనా కమాండ్ గురించి కావాలనుకోండి, మ్యాన్స్ సిడి మ్యాన్ లేదా కమాండ్ నేమ్ వేస్తాం అన్నమాట. సో ఆ కమాండ్ సంబంధించిన కంటెంట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో అది ఎలా చేయాలి, సో వీటి గురించి మరియు రాబోయే సిడికి సంబంధించిన ఫైల్స్ అనమాట. డాక్యుమెంటేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే వేరే సిడి ఇస్తే సిడికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఫైల్స్ ఉంటాయి అనమాట. వాట్ ఈజ్ అంటే ఇందాక మ్యాన్ సిడి అంటే చాలా లెంతీగా వచ్చింది. సో వాట్ ఈజ్ సిడి అంటే డిస్క్రిప్షన్ అనమాట. సో షార్ట్ అనమాట, చాలా షార్ట్గా ఉంటుంది. సిడి అంటే ఏంటి, ఫస్ట్ టైం చదవండి, చేంజ్ ది వర్కింగ్ డైరెక్టరీ. సో సిడి అంటే ఏంటి, సో వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట. సో క్లియర్ చేస్తున్నా. సో ఇదండి మాడ్యూల్. సో ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీస్ సెక్షన్ ఇచ్చాను. సో కంపల్సరీగా ట్రై చేయండి. సో మీ ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆన్సర్ రాకుంటే ఇంకో సొల్యూషన్ వీడియో కోసం చేస్తాను. సో ప్రాక్టీస్ చేయడం మర్చిపోకు.